మీరు ఒకరే వచ్చారా? మీరు కొంచెం అక్కడ కూర్చుంటారా? నేను ఒక్కదాన్ని వచ్చానని ఎవరు చెప్పారు? ఐమ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్. ఈ బట్టల్లో ఎవరినో కలవడానికి వచ్చారా? ఓకే, థ్యాంక్స్. సార్ మీరు ఒకరే వచ్చారా? నో, ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సమ్వన్. ఇలాంటి బట్టల్లో ఎవరినో కలవడానికి వచ్చారంటే ఆ అమ్మాయి అనుకుంటా. సార్ ఆ అమ్మాయి చూడండి. ఓ, థ్యాంక్ యూ. యా, శ్వేత. హే హాయ్. Hi. ప్లీజ్ సిట్. యా. నైస్ షర్ట్. నైట్ షర్టా? ఓ, థ్యాంక్ యూ. మీరు కూడా చాలా సింపుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను ఇంట్లో ఎలా ఉన్నానో బయట కూడా అలానే ఉంటాను. ఓ, నైస్. సార్ ఆర్డర్. నాకు ఒక బిర్యానీ. మీకు? నాకు కూడా సేమ్, ఫుల్ బిర్యానీ. వైట్ షర్ట్ వేసుకొని బిర్యానీ ఆర్డర్ చేశారంటే చాలా నీట్గా తినే అలవాటు ఉందనుకుంటా. అంత లేదు. నేను యాక్చువల్లీ అసలు తినేటప్పుడు అవేం పట్టించుకోను, ఎలా పడితే అలా తినేస్తా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ షర్ట్ కూడా నేను ర్యాండమ్గా పిక్ చేశా. ఎనీథింగ్ ఎల్స్? నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లేస్ బాగుంది, మంచి సెలెక్షనే. యాక్చువల్లీ ప్లేస్ ఒక్కటే బాగుంటుంది, ఫుడ్ యావరేజ్, రేట్ ఎక్స్పెన్సివ్. అవునా? మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇక్కడ కాకుండా ఏదైనా కాకా హోటల్లో కూర్చుంటే బాగుంటుందా ఏంటి? ఎందుకు బాగోదు? కాకా హోటల్స్లో బిర్యానీ ఇస్ మై ఫేవరెట్, చాలా బాగుంటాయి. అవునా? నైస్. అయితే మన డేట్ ఎలా ఎండ్ అయినా ఒకవేళ నెక్స్ట్ టైం కలిస్తే అక్కడే కలుద్దాం. షూర్. అండ్ వాట్ డు యు డు? నేను ఇంజనీరింగ్ చేశా, బట్ దానికి సంబంధం లేకుండా వేరేదో జాబ్ చేస్తున్నా. ఐ ఎర్న్ 30K పర్ మంత్, అంతే. నైస్, ఐ లైక్ ఇట్. ఏంటి 30K శాలరీయా? కాదు, మీ ఆనెస్టీ. ఓ, చాలా మంది ఏం లేకపోయినా లాక్స్ లో సంపాదిస్తున్నా, ఎకరాల కొద్దీ ఆస్తుందని ఏదో సొల్లు చెప్తారు. నాకు అవన్నీ ఏం లేవు, కట్టాల్సిన లోన్స్ ఉన్నాయి అంతే. విచ్ ఈస్ వై ఐ వాంట్ అ వర్కింగ్ పార్ట్నర్. ఓకే, సో నీ కాబోయే పార్ట్నర్ వర్క్ చేయాలి అంటావు. వర్క్ చేయాలి అనట్లేదు, వర్క్ చేసే పార్ట్నర్ ఉంటే బెటర్ అంటున్నా అంతే. ఓకే. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఇక్కడ బిర్యానీ అసలు బాగోదని చెప్పావు, ఎందుకు అబద్ధం చెప్పావు? అవునా? నీకు అంత నచ్చిందా? చెత్తలా ఉంది. ఐఎమ్ సారీ, ఫస్ట్ డేట్లోనే ఐ గేవ్ యూ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడికి వచ్చింది ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, ఈ రెస్టారెంట్ రివ్యూ రాయడం కోసం కాదు. అవునా? మరి నా రివ్యూ ఏంటి? టూ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆనెస్ట్, నాలానే, నాకు కావాల్సినట్టుగానే. అయినా అలా ఎలా? ఎనీ పాస్ట్ లవ్ స్టోరీస్? అలా ఏం లేదు, జస్ట్ బోర్ కొట్టేసింది అంతే. ఎప్పుడూ డేట్స్కి వెళ్ళడం, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చూడడం, లేకపోతే నచ్చం కదా. అలా ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఏదో అడ్మిషన్స్ కోసం కూర్చున్న కౌన్సిలర్స్ లాగా ఉండి ఉండి చిరాకు వచ్చింది. సో ట్రూ.